వాక్యాన్ని ప్రేమించి బిడ్డలుగా దయచేయండి ప్రభువా. అయ్యా వాక్స్వందును మీరున్నారు, మీ అందున వాక్స్వం తండ్రి. వాక్యాన్ని ప్రేమించి నన్ను ప్రేమించినట్టని మీ మాటలు సెలవిస్తున్నాయి తండ్రి. దేవా స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ దోషం నిలబెట్టుకొని ప్రభువా మాట్లాడినప్పుడు ప్రభువా నా తండ్రి మానవ స్వరం మొరగపరిచి దేవుడి స్వరంతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా పరలోకం గురించి మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా మాకు ఆధారమైన మాటలు మాకు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆరంభం నుంచి ముగింపు వరకు నాయన మీ ఆత్మ సాయంతో నడిపించండి ప్రభువా. స్తుతులు స్తోత్రాలు మీకే అర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. సర్దిగిరండి అందరి వాక్యాన్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందరు తీయండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త నిబంధన 180వ పేజీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుస్తున్నాను, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుని గురించి చింతించుకుడికి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మరొక వారాన్ని మాకు ఇచ్చి నీ సన్నిధానంలో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించుటకు, నీ వర్తమానాన్ని విని మేలు పొందుకున్నటకు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ చేరవలసిన ప్రజలను జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ సహాయమును, ప్రత్యక్షతను, వాక్శక్తిని మాకు అనుగ్రహిస్తూ విలువైన సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని మీరే నడిపించమని యేసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి శుక్రవారం మనకి 7:30 నుంచి 9 గంటల వరకు జరిగేది. ఇది శీతాకాలం కనుక మీరు ప్రతి ఒక్కరూ 7 గంటలకే చేరువస్తే మనం అందరం 7 గంటల నుంచి 8 గంటల వరకు, 7:30 వరకు కీర్తనలు పాడుకొని ప్రభువును స్తుతిస్తూ మనం 7:30 నుంచే దేవుని వాక్యాన్ని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు లైవ్ వినడానికి కూడా 8 నుంచి 9 అయితే కష్టమైపోతుంది కనుక మనం 8:30కే ముగించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు విని మనం ముగించుకుందాం. ఈ నెల ఏ నెల? డిసెంబర్ నెల. ఇస్మిస్ అంటున్నారైతే ఎవరు? డిసెంబర్ నెల ఇది. ఈ నెల ఏ నెల అంటే డిసెంబర్ నెల. యేసు ప్రభు వారు డిసెంబర్ 25న జన్మించారని వేడుకలు చేసుకునే దినాలు. అయితే డిసెంబర్ నెలంతా కూడా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ తీసుకుంటూ చాలా సంబరాల్లో మునిగిపోతున్న దినాలు. చాలా దుఃఖంలో ఎన్నో ఆర్భాటాలు, ఎంతో సంతోషాలతో ఈ నెల ఉంటుంది, మనందరికీ తెలుసు. అయితే చదవబడిన లేఖన భాగంలో మనం మరొకసారి చదువుకుంటే 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను, ఆనందించుడి. ఈ రోజుల్లో ఈ డిసెంబర్ నెల చాలామంది చెప్తున్న వచనం, ఈ వచనాన్ని ఎక్కువ చెప్తారు. ఏమనంటే ఎల్లప్పుడూ
ప్రభు ఆనందించమన్నాడు అని ప్రభుని ఆధారం చేసుకుని చక్కగా భోజనాలని, డ్యాన్సులని, ఎన్నో కార్యక్రమాలు స్క్రిప్ట్లు చేస్తూ ఎంతో ఆనందిస్తారు, ఎంతో సంతోషిస్తారు. అయితే ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, ఆనందించండి, డిసెంబర్ నెలలో మాత్రమే ఆనందించండి అని చెప్పాడా? ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పాడు. ఈరోజు చూడండి, సువార్త ఎక్కువగా డిసెంబర్ నెల ఎక్కువగా యేసు ప్రభు గురించి తెలియజేస్తారు. కానీ యేసు ప్రభు ఏమన్నారంటే, డిసెంబర్ నెల మాత్రమే నన్ను ప్రకటించండి అని చెప్పలా. ఏం చెప్పారు ఆయన? ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్న మనం ప్రభు యొక్క పనిని జ్ఞాపకం చేసుకుని నిరంతరము ఆయన మరణాన్ని ప్రచురించేవారముగా మనం ఉండాలి. ఎందుకంటే డిసెంబర్ నెలలో మాత్రమే ప్రజలు ఉండరు. ప్రతి దినము కూడా ప్రజలకి సువార్త అవసరం, దేవుని మాటలు అవసరం. వాస్తవానికి దేవుడు నా హృదయంలో ఈ వచనాన్ని ఉంచాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని చెప్పాడు. వాస్తవానికి ఈరోజు నా విశ్వాసులకు ఏ సంగతి తెలిస్తే ఆనందిస్తారు అనే సంగతిని మనం ఆలోచించి ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛించి ఉన్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం తెలుసుకోవాలి. ఈరోజు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ డినామినేషన్ అయినా ప్రభువుని బట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? రక్షణ పొందుకుంటున్నారు. మంచిదే. రక్షణ పొందుకోవడం, నరకం నుంచి తప్పించబడతారు, పాపం నుంచి మోచించబడతారు, మంచి సంగతే. అయితే దేవుడు రక్షణ మాత్రం పొందుకోవడమే చిత్తం కాదైంది. మనుషులు రక్షణ పొందుకొని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనేది ప్రతి వ్యక్తులకు ఉండాలని చెప్పాడు. ఈ సత్యం అంటే ఏంటి? ఈరోజు బాగా చూడండి, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అని ఏ చర్చికి వెళ్ళిన వాళ్ళని అడగండి, బెత్లెహేములో పుట్టాడని చెప్తారు. ఏ ఊళ్ళో పెరిగాడు? నజరేతులో పెరిగాడని చెప్తారు. అసలు ఏ దేశంలో ఆయన జన్మించాడు? ఇశ్రాయేల్ దేశంలో అని చెప్తారు. ఆయన తల్లి పేరు ఏం పేరు? మరియా అని చెప్తారు. ఇలాగా ఆయనకి సహోదరులు ఉన్నారా, సోదరిమణులు ఉన్నారా? ఏది అడిగినా అన్నీ చెప్తారు. యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించారు అంటే 33.5 సంవత్సరాలని చెప్తారు. ఆయన పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఈరోజు అపోస్తలులు ప్రకటించింది ఆయన పుట్టుక కాదు. ఏం ప్రకటించారు? ఆయన మరణాన్ని ప్రకటించారు, ఆయన మన పునరుద్ధానాన్ని ప్రకటించారు. ఎందుకంటే ఈరోజున చాలామంది అన్నిటికంటే ప్రాముఖ్యంగా నమ్మవలసిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టాడనేది కాదు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, ప్రపంచ ప్రజలందరి కొరకు మరణించాడు, మరణించడమే కాదు 3వ దినాన తిరిగి లేచాడు. అందుకని ఆయన మరణాన్ని ఒప్పుకుంటే ప్రతి ఒక్కరికి ఏం కలిగిద్ది? రక్షణ అనేది కలిగిద్ది. యేసు ప్రభు వారిని ఆయన మృతుల్లో నుండి లేపారని ఒక మనిషి ఒప్పుకుంటే ఒక మనిషికి ఏం కలిగిద్ది? రక్షణ అనేది కలిగిద్ది. ఈరోజున యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియని వారు చాలామంది ఉన్నారు. నేను ఏ పాయింట్ని బట్టి వాక్యం చెప్తున్నానంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం చాలామందికి లేదు. ఉందా?
చాలామందికి లేదు. ఎందుకంటే బోధకులకే లేదు, బోధకులకే చాలామందికి లేదు. నేను చెప్తాను జాగ్రత్తగానంటే, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పిన ప్రభు ఒక మనిషి ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? ఎవరైనా చాలామందిని మీరు అడగండి, సుప్లక్ష్మి గారు మీరు ఎప్పుడైనా లైన్కి వెళ్ళినప్పుడు అడగండి ఎవరినైనా, యేసు ప్రభు వారు రావడమే కాదు, ఆయన మరణించాడు, 3వ దినాన లేచాడు, ఆయన ఎలా వెళ్ళాడు పరలోకానికి అని అడగండి, ఎవరికి సమాధానం ఉండదు. పరలోకానికి ఏ స్థితిని బట్టి ఆయన వెళ్ళాడని చెప్తే, మనం అంటే ప్రభు యొక్క కృపను బట్టి చాలా సంగతులు ప్రభు మనకు నేర్పించాడు. ఆయన ఎలా వెళ్ళాడు పరలోకానికి చెప్పండి. ఆగిందేంటి బండి? ఆయన 40 దినాలు భూమి మీద జీవించి మరణించి 3వ దినాలు లేచిన తర్వాత శిష్యులకు సువార్త ప్రకటించమని చెప్పి ఆయన ఏ స్థితిని బట్టి పరలోకానికి వెళ్ళాడు? ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ప్రధాన యాజకుడిగా ఆయన వెళ్ళాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక చదివితే మనకే అర్థమవుతుంది. ఏమని? యేసు ప్రభు ఎలా వెళ్ళాడు? ప్రధాన యాజకుడిగా, మన పక్షమున ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు? పరలోకంలో జీవిస్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుడికి వెళ్ళడమే కాదు, మన పక్షమున ఆయన స్వరక్తాన్ని పట్టుకొని, ఆయన రక్తం మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరి పక్షాన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ప్రధాన యాజకుడికి వెళ్ళాడు. ఈ సంగతి చాలామందికి తెలియదు. ఒక సంఘంలో వాక్యం చెప్తున్న ఒక సహోదరుడిని ఇటీవల కాలంలో నేను అడిగాను ప్రశ్న. యేసుప్రభు వచ్చారు కదా, యేసుప్రభు వచ్చారు, 3వ దినాన ఆయన మరణించారు, 3వ దినాన లేచారు. ఆయన ఏ స్థితిని బట్టి పరలోకానికి వెళ్ళాడు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం నేనే చెప్పాను, ఇంక నువ్వు చెప్పలేవు కన్నా ఆయన నేనే చెప్తాను వినమని చెప్పాను. అప్పుడు అన్నాడు, నేను ఇదే చెప్తాం అనుకున్నాను అన్నాడు. అలాగే ఈరోజు నా యేసు ప్రభు వారు ఏ స్థితిని బట్టి పరలోకానికి వెళ్ళాడో తెలియదు చాలామందికి. తెలుసా? ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షమున ఆయన స్వరక్తాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని వచ్చిన జ్ఞాపకం పెట్టుకోండి. 2, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. అనుభవ జ్ఞానం లేకపోతే సత్యం అనేది తెలియదు. సత్యం అంటే ఏంటంటే, ఈరోజు ఒక మనిషి ప్రతిదినం ఎల్లప్పుడూ ఆనందించాలంటే ఒక సత్యం తెలియాలి మనిషికి. ఆ సత్యం ఏంటంటే చూడండి ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక, బయట ఉన్న పిల్లలు లోపలికి వచ్చేయండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి, ఈయన పాపముల విషయమై సదాకాలం నిలిచి ఒక బలినే అర్పించాడు. ఒక్క అర్పణ చేత ఈయన మనల్ని ఏం చేస్తాడు? సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు. ప్రభు మన పాపం సగం గడిగాడా, పూర్తిగా గడిగాడా? పూర్తిగా గడిగాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అందరూ కూడా ఈ డిసెంబర్ 25 ఈ డిసెంబర్ అంతా ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేసేస్తారు తెలుసా? ఒక్క పూటకే 50,000, 60,000, ₹1,00,000 ఖర్చు చేసేస్తారు. ఒక పూట, ఒక్క రోజు కూడా కాదు. ఒక పూటకి ఎంత ఖర్చు చేస్తారు? వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారు. చూడండి, మనం సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు మీటింగ్స్ చేస్తాం, ఒక 50,000, 60,000 రూపాయలతో. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్క రోజులోనే వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆనందిస్తున్నారంట. ఏం ఆనందిస్తున్నారు? సంతోషిస్తున్నారంట. నేను చెప్తాను, ఒక మనిషి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు, ఆయన నా కొరకు రక్తాన్ని కార్చారు, నా క్రియలను బట్టి, నా మంచితనాన్ని బట్టి
నేను నీతిమంతుణ్ణి కాలేను, ప్రభువే నన్ను పరిశుద్ధుడిగా చేశాడు, నీతిమంతుడిగా చేశాడు, పరలోకంలో కూర్చుండబెట్టాడు, నన్ను సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడు. ఎలా చేశాడు? సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడని ఈ సత్యం అందని వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందించలేడు. ఆనందించగలడా? ఆనందించలేడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చాలామంది చెప్తున్నది ఏంటంటే, నువ్వు యేసు ప్రభుని విశ్వసించావా? రక్షణ పొందుకున్నావా? నువ్వు రక్షణ పొందుకున్న దాకా నువ్వు ఏదైతే పాపం చేసావో ఆ పాపాన్నే ప్రభు కడిగాడు అని చెప్తున్నారు. మరి తర్వాత అంటే ఇప్పుడు నీకు మాకు అర్థమైందా? నాకు 35 సంవత్సరాలండి, ప్రభువుని ఇప్పుడే విశ్వసించాను, రక్షణ పొందుకున్నాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసిన పాపాలను క్షమించాడు అని చెప్తున్నారు. ఇంకో 35 జీవిస్తాను అనుకోండి, 70, తర్వాత 35 ఏం చేయాలి? నేను ఏమైనా కడుక్కోవాలి దాన్ని? కాదు కదా. ప్రభు ఏం చేశాడు? సంపూర్ణులుగా చేశాడు. అంతేనా? సంపూర్ణులుగా, సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడు. తర్వాత వచ్చిన కూడా చదవండి, 21 వచ్చిన చదవండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోస్తకుండానట్లు. మనస్సాక్షికి ఏం తోస్తకూడదు? కల్మషం తోస్తకూడదు. ఏ కల్మషం తోస్తకూడదు? నేను ఇంకా పాపంలోనే ఉన్నాననే మనస్సాక్షి అనేది ఏ వ్యక్తికి కూడా, ప్రభువులో ఉన్న వ్యక్తికి కలగకూడదు. నేను ప్రభుని విశ్వసించాను, నన్ను సదాకాలానికి ప్రభు ఏం చేశాడు? సంపూర్ణుడిగా చేశాడనే నిశ్చయత మనకు ఉండాలి. అలా ఉంటేనే మనం ఏం చేస్తాం? ప్రభుని నిరంతరము స్తుతిస్తాం. శుక్రవారం బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడే కాదు, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడే కాదు, నిరంతరం మనం బండి మీద ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా ప్రభువానికి స్తోత్రం, నన్ను సదాకాలానికి సంపూర్ణుడిగా చేస్తావు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలని నిరంతరం మనం చెల్లిస్తాం. కానీ ఈరోజు చాలామంది అంటున్నారు ఏంటంటే, ఈ యొక్క క్రిస్మస్ మళ్ళీ కూడా అడుగుతున్నారు చాలామంది, మీరు చేస్తారా చేయరా అని అడిగేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, దేవుడు ఏం చెప్పాడంటే, ప్రభు వెళ్తా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. సువార్త ప్రకటించమని. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు వారు నా కొరకు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. లేచిన వాడు ఎక్కడున్నాడు? పరలోకంలో జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు? కనీసం ఈ స్టేట్మెంట్ కూడా బాగా చెప్పట్లేదండి మనోళ్ళు అంటే ఎవరంటే మన క్రైస్తవులు, మన సేవకులు. యేసు ప్రభు పుట్టాడు. ఆయన పుట్ల యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమని చెప్పాలి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక ఆయన ఎవరో, ఆయన పేరు చెప్తానండి, నాకు మొన్న ఒకసారి మెసేజ్ పెట్టాడు. ఎవరంటే కిన్నీరు సుబ్బారావు గారు, ఆయనది ఏడుది ప్రాంతం. ఏమని పెట్టాడంటే, యేసు ప్రభువునే విశ్వసించి రక్షణ పొంది పరలోకం వెళ్ళాలంటే మరి వాళ్ళ మామ, వాళ్ళ తాత, వాళ్ళ ముందున్న ప్రజలు ఎవరు నమ్ముకొని పరలోకానికి వెళ్ళారని పోస్ట్ పెట్టాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, అంతకుముందు కూడా మనుషులు ఉన్నారు అనేది వాళ్ళ కోణం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే, ఏ వ్యక్తి కూడా తన సామర్థ్యాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు? నీతిమంతులు కాలేకపోతున్నారు, పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు. ఒక వ్యక్తి పాపాన్ని ఎవరైనా తీసుకోగలదురా? మేకలైనా గొర్రెలైనా ఎంతకాలానికి తీస్తుంది ప్రభు మనిషి యొక్క పాపాన్ని? సంవత్సరానికే, పాత నిబంధనలో. కానీ యేసు ప్రభు వారి రక్తం మన సదాకాలానికి ఏం చేస్తుంది? సంపూర్ణులుగా చేసింది. ఈరోజు చాలామందికి రక్షణ పొందుకున్నారు, బైబిలు చేత పట్టుకున్నారు, కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం లేదు. సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం లేని వారు ఎల్లప్పుడూ ఆనందించలేరు, ఎల్లప్పుడూ సంతోషించలేరు. ఈ చూడండి బాగా, ఈ డిసెంబర్ నెలంతా హంగామా సంతోషాలతో, తర్వాత మళ్ళీ ఏముండదు, వీళ్ళ దారిని వెళ్ళే ఉంటారు. అలా ఉండమని చెప్పింది ఏమన్నా బైబిల్ మనకి? నిరంతరం ప్రభువుని మనం స్తుతించాలి, నిరంతరం మనం ప్రభువుని సేవించాలి, నిరంతరం మనం ప్రభువుని ఆరాధించాలి. రోజున చాలామంది బోధకులకి తెలిసింది ఏంటంటే, ప్రభువు నన్ను ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు,
పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పరలోకంలో కూర్చుండబెట్టాడు. మొన్న చెన్నూరు పిచ్చి గారు ఫోన్ చేసి, గాజువాగా వచ్చాను నేను, మా 7 సేవకుల కంటే చక్కగా ఇక్కడ సేవకులు చెప్తున్నారు, సేమ్ ప్రసాదం మీరు చెప్తున్నట్టుగా చెప్తున్నారని చెప్పారు. చెప్తే అప్పుడు మా తాతయ్య గారి దగ్గర నుంచి ఆ లింకు నేను తీసుకొని ఏం చేశానంటే, ఆయన ఆ వారం ఏం చెప్పాడని విన్నాను. వింటే చక్కగా చెప్తున్నాడు ఆయన. ఏమని? మన క్రియలను బట్టి, మన మంచి పనులను బట్టి మన నీతిమంతులము కాదు, ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, ప్రభు మనల్ని నరకం నుంచి తప్పించాడు అని చక్కగా చెప్తున్నాడు ఆయన వాక్యం. చాలా సంతోషించాం. ఈరోజు చాలామంది మన నీతిమంతులు అయ్యాం అనే సంగతే అర్థం కావట్లేదు సంఘానికి. వీళ్ళకి అర్థమైతే సంఘానికి ఏం చెప్తారు? నిలబడి ఇబ్బంది పడుతున్నావు, నువ్వు నిలబడినావు అనుకో నిద్ర రాదు. నేను కూడా జూమ్లో ఏం చేస్తున్నానంటే ఒకసారి నిద్ర వస్తుంటే నిలబడి విన్నాను. ఇంకా జాగ్రత్తగా ఉన్న వాక్యాన్ని ఈరోజు చాలామందికి అర్థం కాలేదు. మళ్ళీ నీతిమంతులు అయ్యామని చెప్పేవాళ్ళని ఏమన్నారు? ఎప్పుడు ఇదేనా అన్నారు. మనం ఎంత నీతిమంతులం అయ్యామని, ప్రభు మనల్ని ఎంత సంపూర్ణంగా చేశాడని అంత మనం ఒప్పుకోవడం ద్వారా ప్రభు మనకేమిస్తాడు? ఆయన కృపనిస్తాడు. కృప ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఆ నీతిని ఒప్పుకోవడం ద్వారా ప్రభు మనకేమిస్తాడు? కృపనిస్తాడు. కనుక ఒక వ్యక్తి నేను సంపూర్ణంగా తీర్చబడ్డాను, ప్రభు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అని ఒప్పుకుంటే ఒక మాట ఎప్పుడు మనం చెప్పుకుంటాం. ఏమని? ఈరోజు నా మందిరానికి ఎవరన్నా ఎలా వస్తారంటే, ప్రభువు నిన్ను సంపూర్ణంగా చేశాడు, నిన్ను ఆయన కుమారుడిగా చేసుకున్నాడు, నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చి నీ కొరకు రక్తాన్ని చిందించారు, ప్రాణం పెట్టారని చెప్తే ఈరోజు ఇది ఎక్కడ జనాలకి ఎక్కుతుంది? ఎప్పుడు మా అప్పులు తీరుతాయా, మా రోగాలు తీరుతాయా, అట్ల గురించి చెప్తే బాగుండని అనుకుంటారు. మన ఇక్కడికి అది చెప్పేది ఎక్కడైనా అనుకుంటారు. వాస్తవానికి వీళ్ళకి తెలియజేస్తూ ఏంటంటే, మన కొరకు, మన రక్షణ కొరకు, మన నీతి కొరకు ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేసిన వాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడం? అంతేనా? ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి అర్పించిన వాడు, ఆయనతో పాటు సమస్తాన్ని మనకిస్తాడని వాగ్దానం చేశాడా లేదైనా? చూడండి అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అంటే ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు, ఆయనతో పాటు మనకు అంతకే అన్నీ ఇస్తాడు. ఇప్పుడు నేను మాట అంటాను చూడండి, ఆయన రక్షకుడని మనం నమ్ముతున్నాం లేదా? మన ఆత్మకు రక్షణ ఇచ్చాడని నమ్ముతున్నాం లేదా? నమ్ముతున్నాం. ఆయన మనకెవరు? ప్రభునందు మన విశ్వాసం ఉంచినప్పుడే ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయనకి పిల్లలం అయ్యాం. ఆయనలో ఉన్న సమస్తానికి మనం ఎవరం? వారసులు. అంతేనా? ఆయన వారసులు. దేవుడు మన తండ్రి. ఇప్పుడు ఒక కొడుకున్నాడు అనుకోండి, నా తండ్రి కోటేశ్వరుడు అనేది బాగా అర్థం అయితే చింతిస్తాడా? భయపడతాడా? భయపడడం, చింతించడం. నా తండ్రి కోటేశ్వరుడు అని అర్థమైతే తన తండ్రి విలువ ఏంటో, తన కుమారుడి లెవెల్ ఏంటో అర్థమవుతుంది. తన తండ్రి విలువ అర్థం కాకపోయింది అనుకోండి, కుమారుడు ఏం చేస్తాడు? మనస్సాక్షిలో ఎంచుకునే విషయంలో తేడా అనేది వచ్చేస్తుంది. నేను అంటాను ఒక మాట, ఆయన రక్షకుడే కాదు, సంరక్షకుడు. ఆయన ఇంకో పేరు కూడా అట్టచ్చు. ఏం పేరు? రక్షకుడే కాదు, సంరక్షకుడు. సంరక్షించేది ఎవరు? మనం చేసే ఎన్నో ప్రయాణాల్లో, ఎన్నో ప్రయత్నాల్లో ప్రభు మనకేమిస్తాడు? సంరక్షణ ఇస్తాడు, భద్రతనిస్తాడు. ఆయనే సమస్తాన్ని మనకే అనుగ్రహిస్తాడు. కానీ ఈ రోజున
నేను చెప్పిన పాయింట్ చెప్పి ముగిస్తాను, వినండి జాగ్రత్తగా. ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఈరోజున వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మన సంపూర్ణము, పరిశుద్ధులము, నీతిమంతులము, మీరు పరలోకంలో కూర్చుండబెట్టబడ్డారు అని గొప్ప సత్యాన్ని మనకు తెలియజేశాడు. తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆనందించాలి. ఏం చేయాలి? మనం ప్రతిదినం ఎల్లప్పుడూ మనం ఆనందించాలి. ఆనందించి మనం ఇంకా తెలియజేయాలి. ఎవరికైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు యేసు ప్రభు పుట్టడమే కాదు, ఆయన మన కొరకు మరణించారు, 3వ దినాన లేచారు. పరలోకానికి ఎలా వెళ్ళారు? ఆయన ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. నిరంతరం మన పక్షాన జీవిస్తున్నాడు. అని ఏం చేస్తున్నాడు? ఆయన మన పక్షాన జీవిస్తున్నాడు. ఆయన జీవించడమే కాదు, మన సదాకాలానికి ఏం చేశాడు? సంపూర్ణులుగా చేశాడు. అందుకనే దేవుని సేవకులు కీర్తన రాశారు కదా, ఆ కీర్తనలో ఉంటుంది ఏమనంటే, క్రీస్తు విధేయతయే ఆ పుణ్యకార్యం, క్రీస్తు విధేయతయే ఆ పుణ్యకార్యం, సంపూర్ణులుగా చేసెను స్తోత్రం, సంపూర్ణులుగా చేసెను స్తోత్రం. తండ్రి తండ్రి మా రక్షణకై స్తోత్రం, తండ్రి తండ్రి మా రక్షణకై స్తోత్రం. యేసు ప్రభువారే మా కేంద్రం, యేసు ప్రభువారే మా కేంద్రం. అంటే సంపూర్ణులుగా ఏం చేశాడు ప్రభు? మనల్ని సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడు. మనం పాపులము కాదు, ప్రభు మన పరిశుద్ధులని పేరు పెట్టాడు. గొప్ప స్థితిని ప్రభు మనకిచ్చాడు. అందుకని ఈరోజు ఏమంటున్నాడంటే, ప్రతి మందిరానికి వెళుతున్న వ్యక్తులను కూడా ఏమంటున్నాడంటే, మనుషులందరూ రక్షణ పొందుకోవడం ఆయన చిత్తం. తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి వ్యక్తికి కూడా తెలియాలి. తెలియకపోయింది అనుకోండి, సంపూర్ణమైన సంగతే అర్థం కాదు. అర్థం కాకపోతే నష్టం ఏం జరిగింది? వ్యర్థంగా ప్రభుని ఆరాధిస్తాడు. ఎలా ఆరాధిస్తాడు? ప్రభుని అర్థంగా ఆరాధిస్తాడు, యథార్థంగా ఆరాధిస్తాడా? వ్యర్థంగానే ఆరాధిస్తారు. ఈరోజు చూడండి, డాన్సులు వేస్తూ, స్క్రిప్ట్లు వేస్తూ, ఇవన్నీ అర్థంగానే కదా, వ్యర్థమైన పనులే. ఒక్క పూటకే ₹1,00,000, ₹50,000, వేల రూపాయలు ఖర్చు చేసి ఆనందిస్తూ ఉన్నవారు ఉన్నారు. ఒక్క రోజులో అయిపోద్ది ఆనందం. అది ఒక్క రోజులో అయిపోయే ఆనందం. కానీ ఈరోజున ప్రభు గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. ఈ సత్యానందు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆనందించాలి. ఆనందించి మనము కూడా ఏం చేయాలి? సత్యవిషయముల అనుభవ జ్ఞానం అనేది మరింతగా మనం పొందుకోవాలి. మరింతగా పొందుకొని మనం మరింతగా ముందుకి సాగిపోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం చూడండి, బాగా ఎక్కువ శాతం, నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, సర్దిగానండి. యేసు ప్రభు వచ్చారని, ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఎంత జీవించారో, అలా ఎలా మరణించారో అన్నీ తెలుసు. కానీ జనాలకి ఎక్కువగా తెలియని సంగతి ఏంటంటే, ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకానికి వెళ్ళాడు, ఆయన జీవిస్తున్నాడు, మన పక్షాన ఆయన స్వరక్తాన్ని పట్టుకొని జీవిస్తున్నాడు. ఆయన వస్తాడు. మళ్ళీ ఎలా వస్తాడు? ఆయన మహాదేవుడిగా వస్తున్నాడా లేదా? మహాదేవుడిగా వస్తున్నాడు. వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఆయన? నేను స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పాడా లేదా? నేను స్థలములను సిద్ధపరచుటకు వెళ్తున్నానని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నాతో కూడా మీరు ఉంటారని చెప్పాడు. కానీ వచ్చేటప్పుడు ఏమన్నాడు ఆయన? చూడండి, 2 వచనాలు చూపించి ముగిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్తున్నాను, స్థలాలు మీకు సిద్ధపరుస్తున్నాను,
నేను వస్తాను, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చూడండి, 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన వెళ్ళాడు, స్థలాలను సిద్ధపరుస్తాడు, మరలా వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆయన మన కొరకు ప్రభు ఏమన్నాడు? భక్తి జీవితం ఈ లోకమందును రాబోయే లోకమందును ప్రయోజనకరమైందన్నాడు. మనం ప్రభు కొరకు ఎంత జీవించామో ప్రభు మనకేమిస్తాడు? జీతం ఇస్తాడు. ఏ జీతం ఇస్తాడు? ఆయన రాజ్యములో ఆయన జీతం ఇస్తాడు. కనుక ప్రియులారా గమనించి మనం ఆనందించవలసిన విషయం ఏంటంటే, ప్రతిదినం మనం ఎక్కడికి వెళ్తున్నా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు. మన ఇతరులకు ప్రకటించవలసిన విషయం కూడా ఏంటి? ఇదే. నేను చెప్పాలి, ఇంకా మనం పాపులుగా ఉన్నామా? మన ప్రభు సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు. నిరంతరం ప్రభు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు అని మనం తెలియజేయాలి. అందుకని మన పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మనకు ఫలం అని చెప్పాడు. కనుక ఇన్న మాటలు ప్రతి ఒక్కరూ మీ హృదయంలో భద్రపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని మీరు చెప్పారు. ఈరోజు నాయన ప్రభువా, క్రిస్మస్ పేరుతో ఎంతో వ్యర్థముగా నిన్ను ఆరాధిస్తూ డిసెంబర్ నెల మాత్రం ఆరబాటాలు చేస్తూ మీరు చెప్పింది ఎల్లప్పుడూ ఆనందించమన్నారు. కానీ కొన్ని దినాలే ప్రజలు ఆనందిస్తున్నారు. ఆ ఆనందము మీరు మాకు దయచేసిన పాప క్షమాపణ, మీరు మాకు అనుగ్రహించిన నీతి, పరిశుద్ధత, పరలోకమని ఈరోజున ప్రజలకు తెలియట్లేదు. నేను ప్రభు యొక్క బిడ్డనయ్యాను, ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను ఆయన బిడ్డనయ్యాను, ప్రభు నన్ను సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు అనే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రజలకు లేక దేవా ఈ రోజున ప్రభుని అర్థంగానే ఆరాధిస్తున్నారు. వాస్తవానికి ప్రభుని ఆరాధించేవారు ఆయన ద్వారా వచ్చిన స్థితిని ఎరిగిన వారే ప్రభుని ఆనందజేస్తారని దేవా మేము నమ్ముతున్నాం. గొప్ప సత్యాన్ని మీరు మాకు తెలియజేశారు. దేవా ప్రభు సదాకాలానికి మమ్మల్ని సంపూర్ణంగా చేశారని ప్రభుని నిరంతరం మేము సేవిస్తూ స్తుతిస్తూ ముందుకు సాగే ధన్యతను ప్రసాదించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, చేరువచ్చిన ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రభువా, ఆయా ప్రాంతాలకి వ్యాపారాల నిమిత్తము వెళ్ళిన సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి చుట్టూ నీ కంచెని ఏర్పరుస్తూ నీ సంరక్షణ, నీ భద్రతను ప్రసాదిస్తూ నీ కృప చూపిస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా కూడా తండ్రి, ఎందరైతే నీ మాటలు విన్నారో ప్రభు అయినందు విశ్వాసం ఉంచితే మేము సదాకాలానికి సంపూర్ణంగా చేయబడతామని, పాపం నుంచి విమోచించబడతామని, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపుల కొరకని దేవా గుర్తెరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, దేవా ప్రభువ ఏ విధంగానైనాను దేవా ఈ దినాల్లో ప్రభు యొక్క ప్రకటించబడుతున్నాడు. అనేకులు ప్రభుని విశ్వసించి రక్షణ పొందుకొని దేవా నరకం నుంచి తప్పించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దేవా తండ్రి, మేము ప్రేమిస్తున్నవారు మా గ్రామస్తులు అనేకులు దేవా నిత్య నరకము నుండి తప్పించబడుదురుగాక అని ప్రార్థిస్తూ
ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి దేవా ముందుకు సంపూర్ణంగా సాగిపోవుటకు మీరే సహాయం చేస్తూ నడిపించమని, అలాగే నాయన ఈ స్థలానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువారి నామం పేరట ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్ముడు అన్యోన్య సహవాసము, లోకంలో యథార్థంగా సేవ చేస్తున్న సేవకులకును సకల పరిశుద్ధులకును ఈ స్థలానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందాలమ్మా. క్షేమంగా మీ గృహాలకు మీరు తిరిగి వెళ్ళొచ్చు. వచ్చేవారి నుంచి 7 గంటలకి మీరు అందరూ చేరి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం.